ఈ సంవత్సరం శ్రీరామనవమి మార్చి 26 మధ్యాహ్నం నుండి మార్చి 27 మధ్యాహ్నం వరకు ఉంది. శ్రీరామనవమి రోజు కళ్యాణం ఎప్పుడు చేయాలంటే మార్చి 27 రోజున చేయాలి. శ్రీరామనవమి పూజా విధానం ఎటువంటిది? శ్రీరామనవమి రోజు ఈ రకంగా పూజ చేస్తే మన ఇంట్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శ్రీరామనవమి రోజు చేసే పూజ మన జీవితాన్ని నిజంగా మార్చుతుంది. ఈ రోజు శ్రీరామ పరివారాన్ని కూడా పూజ చేస్తే కుటుంబ సమస్యలు తగ్గుతాయి. పురాణ నమ్మకాలు చెప్తున్నాయి. ఈ రోజు పూజలో తప్పక చేయాల్సిన విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరామనవమి అంటే శ్రీరాముడు భూమిపై అవతరించిన పవిత్ర రోజు. ఈ రోజు ఆలయాల్లో సీతారామ కళ్యాణం జరగటం భక్తులకు చాలా ముఖ్యమైన అనుభవంగా భావిస్తారు. ఈ కళ్యాణం చూడటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు కానీ వివాదాలు కానీ పోయి అన్యోన్యత పెరుగుతుందని నమ్మకం. ఈ రోజు భక్తితో చేసి ఏ పూజ అయినా ధర్మబలం పెంచుతుందని నమ్మకం. ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజా స్థలానికి శుభ్రం చేసి శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు ఫోటో లేదా విగ్రహం పెట్టాలి. దీపం వెలిగించి గంధం, కుంకుమ అలానే పూలు, పళ్ళు పెట్టాలి. ఈ రోజు ఒక్క శ్రీరాముడు మాత్రమే కాదు, పరివారంతో కలిసి పూజ చేయడం శుభంగా భావిస్తారు. ఇది కుటుంబ ఐక్యతను సంకేతంగా చెబుతాయి. ఈరోజు ఈ మంత్రం 27 సార్లు జపిస్తే మన లైఫ్లో ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. ఓం దశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 9 లేదా 27 సార్లు ఖచ్చితంగా జపించాలి. పానకం, వడపప్పు, పండ్లు సమర్పించాలి. ఇవి వేసవి కాలంలో శ్రీరాముడి చల్లదనం ఇవ్వడానికి సమర్పించేవారని ఒక నమ్మకం ఉంది. శ్రీరాముడు మనకు నేర్పింది ధర్మం కోసం నిలబడటం, కుటుంబ విలువలను కాపాడటం. ఈ శ్రీరామనవమి మీరు కూడా భక్తితో పూజ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మరియు శ్రీరామనవమి మధ్యాహ్నం పూట 12 గంటలకి సీతారాములు మరియు అనేక దేవతలు భూమిపై దిగివస్తారని నమ్మకం. ఆ టైంలో మనం చేసే ఏ పూజ అయినా అత్యంత విలువైనది అండ్ ఎక్కువ ఫలితం కూడా ఇస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ టాక్స్ ఆఫ్ తన్వి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ షేర్.